బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మెదక్ బీజేపీకి షాక్ తగలబోతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరారు సంగారెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ పులిమామిడి రాజు. ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కండువా కప్పుకున్నారు రాజు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు పులిమామిడి రాజు. ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రాజు జంప్ అయ్యారు. చింతా ప్రభాకర్ టికెట్ ఇవ్వడంతో అప్పట్లో పార్టీ మార్పుకు సంబంధించి ఆయన ఆలోచించిన పరిస్థితి. ముదిరాజు జిల్లా సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు ప్రస్తుతం రాజు. ఈ నేపథ్యంలో బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరడం ప్రస్తుతం బీజేపీకి షాక్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా అక్కడ రఘునందన్ బరిలోకి ఉన్నారు పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఆయనకు షాక్ తగలబోతుందంటే అక్కడ అవుననే మాట వినిపిస్తోంది. మెదక్ బీజేపీకి షాక్ తగలబోతోంది అనే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్లో చేరారు సంగారెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ పులిమామిడి రాజు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు ఆయన. సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు పులిమామిడి రాజు. ఎన్నికల ముందే బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వచ్చారు ఆయన. దీంతో ఇప్పుడు ఏం జరగబోతోంది, అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, బీజేపీకి సంబంధించి ఏ మేరకు నష్టం జరిగే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహేష్, ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల మూడు కొనసాగుతుంది. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో మెదక్కు సంబంధించి బీజేపీకి భారీ షాక్ అనే మాట వినిపిస్తోంది. ఎలా కలిసొచ్చా అంటే రాజు చేరిక కాంగ్రెస్కి ఏ మేరకు బలం చేకూరే అవకాశం ఉంది అక్కడ? మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే త్రిముఖ పార్టీలకు సంబంధించిన ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించిన మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇప్పటికే ఒక సుడిగాలి పర్యటన చేస్తున్న నేపథ్యంలోనే రఘునందన్ రావు కూడా ఇప్పటికే ఒక సుడిగాలి పర్యటన చేస్తూ మార్నింగ్ వాకింగ్తో పాటు ఒక జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారని చెప్పొచ్చు. ఉదయం కూడా ఈరోజు సంగారెడ్డిలోనే రఘునందన్ రావు ప్రోగ్రామ్స్ ఉండడం జరిగింది. ఉదయం పులిమామిడి రాజు ఇంటికి వెళ్ళి అక్కడ టిఫిన్ కూడా చేయడం జరిగింది. గతంలో అంటే పులిమామిడి రాజు ఇప్పటి వరకు యాక్టివ్ గా పనిచేయకపోవడము, అంటే పార్టీ కార్యక్రమంలో ముందుటి పనిచేస్తలేనన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు రఘునందన్ రావు ఆయనను బుద్ధగించేందుకు తన ఇంటి వద్ద టిఫిన్ చేయడానికి కూడా వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లో ఈరోజు పులిమామిడి రాజు కూడా జాయిన్ కావడం జరిగింది. ఏది ఏమైనా చూస్తుంటే ఎన్నికలు ఒక సమీపిస్తున్న వేళ ఈ యొక్క బీజేపీ పార్టీకి పెద్ద షాక్ కలిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క మంచి బలం చేకూరని చెప్పచ్చు. ఎందుకంటే నీలమ్మకు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు, అంటే బీసీలకు సంబంధించిన ఓట్లు వస్తే బాగుంటుంది, అంటే భవిష్యత్తులో బీసీ సామాజిక వర్గం సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి పడ్డట్టయితే మంచి ఫలితాలు వస్తాయన్న ఉద్దేశం తరుణంలోనే ఈరోజు పులిమామిడి రాజు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన జిల్లా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఈయన తోడు కావడంతో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంది సజ్జన్. అయితే ఎందుకు ఆయన పార్టీ మారారు? బీజేపీ, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ని వీడి ఆయన బీజేపీలోకి చేరారు. ఇప్పుడు బీజేపీని వీడి ఆయన కాంగ్రెస్లోకి వచ్చిన పరిస్థితి ఎందుకని? అంటే రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ అంతంత మాత్రమే ఉండటంతో ఆయనకు తక్కువ విలువ ఇవ్వడంతో ఆయనకు ఇప్పటి వరకు పట్టించుకునే నాదుడే లేడు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి ఒక గ్యారంటీలకు సంబంధించి ఆకర్షితులై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మనకు సమాచారం ఉంది. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈరోజు కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నీలం మధు, అదేవిధంగా కొండా సురేఖ, జగ్గారెడ్డి వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీప్దాస్ మున్షి కలిసి కూడా ఆమె దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. రైట్, అంటే ఎటువంటి హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఆయనకి ఏమైనా హామీలు ఇవ్వడం జరిగిందా పార్టీలో చేరిన సందర్భంలో? అంటే నియోజకవర్గ స్థాయి గతంలో 20 ఓట్లు తెచ్చుకున్న పులిమామిడి రాజుకు అంటే ఖచ్చితంగా ఒక నామినేట్ పోస్టు ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి బీజేపీ పార్టీ అక్కడ బలంగా లేని సమయంలో 20,000 ఓట్లను సాధించడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఇప్పటికీ మహేష్ నా మాట వినిపిస్తుందా? ఓకే మహేష్ నా మాట వినిపిస్తుందా? ఓకే, వినబడుతుంది, చెప్పండి. రైట్ మహేష్, అంటే ఎవరు కీలక పాత్ర పోషించారు? ముఖ్యంగా జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది ఆయనను పార్టీలో తీసుకురావడానికి. సో అక్కడ కాంగ్రెస్కి ఏ మేరకు లాభం జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా జగ్గారెడ్డి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి తన సామాజిక సదాశివపేటలో ఉన్నటువంటి పులిమామిడి రాజును పార్టీలోకి తీసుకోవడము కీలక పాత్ర పోసిందని చెప్పవచ్చు. అదేవిధంగా నీలమ్మది కూడా పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి నీలమ్మదు
ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాబట్టి, పులిమామిడి రాజు కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఈ యొక్క కోఆర్డినేషన్ లో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత చూపినట్టు మనకు తెలుస్తుంది. అదే విధంగానే ఈ రోజు పులిమామిడి రాజు కాంగ్రెస్ పార్టీలో చేయడానికి ఒక కాంగ్రెస్ పార్టీకి లాభం చేరుకునే అంశంగా చెప్పవచ్చు. బీజేపీ పార్టీకి సంబంధించి చూసుకున్నట్టే బీజేపీ పార్టీకి పెద్ద షాక్ తగిలిందనే మెదక్ పార్లమెంట్ లో షాక్ తగిలిందని కూడా చెప్పొచ్చు సచిన్. రైట్, ఆయన పార్టీ మారుతున్న నేపథ్యంలో అయితే పార్టీ మారే ఆలోచన నేపథ్యంలో బీజేపీతో అంటే బీజేపీకి సంబంధించిన కీలక నేతలు ఎవరైనా టచ్ లోకి వెళ్లారా, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా, పార్టీలోనే కొనసాగించే ప్రయత్నం ఏమైనా చేస్తారా, అటువంటి అడుగులు ఏమైనా పడ్డాయా బీజేపీకి సంబంధించి? గతంలో పార్టీ కార్యక్రమంలో ఇప్పటి వరకు ఈ యొక్క పులిమామిడి రాజు ఇప్పటి వరకు రావట్లేని ఉద్దేశం కొద్దీ ఈ రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాధవనేని రఘునందన్ రావు సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు పులిమామిడి రాజుకు ఇంటికి నేరుగా వెళ్ళి టిఫిన్ అక్కడే కూడా చేయడం జరిగింది. ఈ యొక్క రాజును బుజ్జగించినా కూడా మరి ఇదే రోజు మార్నింగ్ ఉదయం టిఫిన్ వెళ్లే సమయంలోనే వెళ్ళినా కూడా ఇక రాజు యొక్క అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అందరినీ ఒక హాట్ టాపిక్ గా చెప్పొచ్చు జిల్లాలో చూసుకున్నట్టయితే. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద బ్రిటిష్. మొత్తంగా అయితే మాత్రం మెదక్ బీజేపీకి షాక్ తగిలిందా అంటే అవునే మాట వినిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరారు సంగారెడ్డి బీజేపీ ఇన్ఛార్జ్ పులిమామిడి రాజు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు ఆయన. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ గా ఉన్నారు పులిమామిడి రాజు. ఎన్నికల ముందే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి రాజు వెళ్లారు. అయితే చింతా ప్రభాకర్ టికెట్ ఇవ్వడంతో పట్ల పార్టీ మారిన సందర్భానికి సంబంధించి ఆయన ప్రస్తావించారు. ముదిరాజు జిల్లా సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు రాజు.